ఈ నడుమ ఏడ చూడు కరెంట్ కార్లే అవపడుతున్నాయి. ఇంటికాడ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకునుడు, దర్జాగా తిరుగుడు. ఇక పెట్రోల్ పోషుడు లేదు, నా డీజిల్ పోషుడు లేదు. ఇట్లా జనమంతా చిన్నగా మెల్లగా కరెంట్ కార్ల దిక్కు మల్లుతుర్రు. అయితే ఒక్క జనమేనా, మేం మాత్రం ఏళ్ళ తక్కువ అని అనుకున్నారో ఏమో గాని తెలంగాణ ఆర్టీసీలు కూడా అదే తోలబోతుర్రు. తెలంగాణ ఆర్టీసీలు మనగానే ఉపాయం చేసిరు కదా. జనమంతా ఎలక్ట్రిక్ కార్లు బైకులు కొనుక్కొని టెక్నాలజీలో రువ్వడి మీద ముంగడిపోతురని వీళ్ళు సుతా 60 ఎలక్ట్రిక్ బస్సులు దించిర్రు. మొదలు రాణిగంజ్ డిపోలో కొత్తగా చేరిన ఈ బస్సులకు పూలదండలేసి కుంకుమ పసుపు ఓట్లు పెట్టి మంచిగా కొత్త పెళ్లి పిల్లలే ముస్తాబు చేసిరు. అటెనక బస్సుల మంత్రి పొన్నం సార్ వచ్చి బండ్లు చాలు చేసిండు. బండ్లు బుర్రు అనిపించినాక జరసేపు అధికారులతో మాట ముచ్చట పెట్టిన మంత్రి సారు మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం పెట్టి సక్సెస్ఫుల్ గా 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పటిదాకా ఎటువంటి తక్లీఫులు లేకుండా మా గొప్పగా సాగుతుంది. ఇది ఇట్లనే కొనసాగిస్తాం. ప్రయాణికుల సవలతుల కోసం మరిన్ని బస్సులు పట్టుకొస్తాం అన్నాడు మంత్రి. ఇప్పటికే ఈవీ బస్సులు కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాల నుంచి మనం బస్సులు ఈవీ బస్సులు ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్కిల్ కింద నడుస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఈరోజు ఈ ఈవీ బస్సులు ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. పబ్లిక్ వీలైనంత వరకు కాలుష్య నివారణ, హైదరాబాద్ నగరం పర్యావరణం తోటి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఈవీని ప్రోత్సహించాల్సిందే కోరుతూ అందరు నమస్కారం చెప్తూ గిట్ల నడిచినాయి సారు ముచ్చట్లు. ఇక ఇదిట్లుంటే తెలంగాణ ఆర్టీసీలు ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు ఎక్కిస్తానికి మంచి మంచి ఉపాయాలు కడుతుర్రు. విమానాలలో గగన సకులు విమానం ఏటికేజీ పోతుంది, ప్రయాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తుంటారు కదా. అగో అట్టనే ఆర్టీసీ బస్సులలో సుతా అదే తరీకా సౌలభ్యం చేస్తురాట. అంటే సుసాయకు నా పేరు సరిత, నేను ఈ బస్ కండక్టర్ని, డ్రైవర్ అన్న పేరు సోమన్న. ఈ బస్సు ఉప్పలకెంచి తొర్రూరు పోతుంది. బస్సులో మీకు కావాల్సిన అన్ని రక్షణ సౌలతులు ఉన్నాయి అని ఇట్లా ప్రయాణికుల భద్రత మీద అన్ని తీర్ల పూసకూస్తున్నారట. ఇగో ఇప్పుడు ఇదే ముచ్చట మీద జనం ఆర్టీసీని మస్తు తారీఫ్ చేస్తుర్రు. బస్సులు ఎక్కే జనాలను ఇంత మంచిగా అరుచుకుంటారంటే ఇంతకంటే ఏం కావాలి, మంచిగుంది సార్ మీ ఉపాయం అని కామెంట్ రాస్తురట. ఏదేమైనా దేశంలో తెలంగాణ ఆర్టీసీని నెంబర్ 1 చేస్తానికి ఆర్టీసీలు చేస్తున్న ఉపాయం మంచిగుంది కదా అని అనుకుంటారు అందరూ.